బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించిన రఘునాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 197వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఓకే మాస్టర్స్, మనం రోజు చెప్పుకునే విషయం సమగ్ర స్వస్థ కార్యక్రమము. ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమంలో మనము రేపు నెల 16, 17 తారీఖు జరుపుకోబోతున్నాము హైదరాబాద్ లోని కడతాల్ శక్తి స్థల్లో. అయితే ఈ కార్యక్రమానికి వాలంటీర్స్ కావాలి, మనకు కాల్స్ చేసి చెప్పడానికి. అలాగే ఇంకా ప్రచారం బాగా జరగాలి. అలాగే డొనేషన్స్ కూడా మనకు, ఎందుకంటే భారీగా ఖర్చుతో కూడుకున్నది. 500 మంది టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి ధ్యాన మహాయజ్ఞానికి అక్కడ కార్యక్రమాలు చేయడానికి కోసము మనకు చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇందులో కాల్స్ చేసి మనము మన ధ్యాన మహాయజ్ఞం గురించి చెప్పడము, సమగ్ర స్వస్థ కార్యక్రమం గురించి చెప్పడము, అలాగే డొనేషన్స్ వీలైనంత డొనేషన్స్ మనం కలెక్ట్ చేయడము. అంటే ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వీలైనంత ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనంత డొనేషన్స్ పంపించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే పంపించిన వాళ్ళు మనం ఏదైతే మనము వాట్సాప్ లింక్ పంపించాము, మొత్తము డీటెయిల్స్ దాంట్లో మనకు పాంప్లెట్ కూడా పంపించడం జరిగింది. ఆ పాంప్లెట్ లో మనకు స్క్రీన్ షాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, అమౌంట్ పంపించడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో మీకు వీలైనంత డొనేషన్స్ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అనమాట. ఎందుకు అంటే ఈ పెద్ద యజ్ఞం కాబట్టి ఇది చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనంత ప్రచారము చేసి ఇలా మనకు డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలా ఎవరైనా డొనేషన్ పంపించిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ అయితే మా నంబర్కు, నా నెంబర్కైనా, సార్ నెంబర్కైనా, ఎవరి నెంబర్కైనా కూడా సెండ్ చేయండి. ఇది కొంచెం మనం ఖర్చుతో కూడుకున్నది. అక్కడ మనకు చూడండి, ధ్యాన మహాయజ్ఞంలో మోస్ట్లీ 10 hours మెడిటేషన్ ఉంటుంది. మనకు మెడిటేషన్ అనేసరికి ఒక 5 to 7 మెంబర్స్ మ్యూజిషియన్స్ వస్తారు. ఆ మ్యూజిషియన్స్ కూడా మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ప్రతిదానికి అక్కడ పేమెంట్ ఉంటుంది. మనకైతే సార్ ఫ్రీగా భోజనము అంతా ఏర్పాటు చేస్తున్నారు, కానీ సార్కి అయితే ఇదంతా సార్ ఒక్కరే అయితే పెట్టుకోలేరు కదా, ఎవరు పెట్టుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. చాలా కొంచెం భారీ ఖర్చుతో కూడుకున్న విషయమే కాబట్టి చెప్తున్నాం అనమాట. మరి మీరు ప్రచారము చేయండి, అలాగే డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసే సరఫరా చేయండి. ఇంకా ఇందులో కాల్స్ చేయడానికి కూడా ముందుకు రమ్మని అడుగుతున్నామండి. గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మనము కాల్స్ చేసి చెప్పాలి. కాబట్టి మాకు వాలంటీర్స్ కూడా కావాలి. ఇంకా ముందు కార్యక్రమాలు ఉంటాయి, వాలంటీర్స్ కావాలి. కాబట్టి ఈ వాలంటీర్స్ కోసం కూడా మేము అందరికీ అడుగుతున్నామండి. ఎవరైతే వీలైతుందో కాల్స్ చేసి చెప్పడమే, ఇట్లా ధ్యాన మహాయజ్ఞము చేస్తున్నాము నెక్స్ట్ మంత్ కడతారులో. మీరు గ్రూప్ లోనే ఉన్నారు కదా, వీడియోస్ చూస్తున్నారా, క్లాస్కి అటెండ్ అవుతున్నారా, అందరం కూడా లైవ్ లో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇంత గొప్ప యజ్ఞం లాగా చేస్తున్నారు, మీ వంతు సహాయ సహకారాలు అందించండి అని కాల్ చేసి చెప్పడమే. కాబట్టి దీనికి కూడా ముందుకు రండి వాలంటీర్స్ అందరూ కూడా చెప్పడానికి, సేవలో పాల్గొనండి. మాస్టర్స్, పాంప్లెట్ అయితే పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ చుట్టుపక్కల కూడా ఈ పాంప్లెట్ ప్రచారం చేయండి. ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది, వచ్చే వాళ్ళందరూ కూడా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. అలాగే ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. పదే చెప్తున్నాము, మనం పంపించిన లింక్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైతే ధ్యాన మహాయజ్ఞానికి వస్తున్నారో, వచ్చినా రాకున్నా సహాయ సహకారాలు అయితే అందించండి. వాలంటీర్స్ అయినా చేయండి, డొనేషన్స్ రూపంలో అయినా
ఏదో ఒక రూపంలో సేవలో పాల్గొనండి. ఓకేనా మాస్టర్స్? అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఆ తర్వాత శారదా మేడం గారి ద్వారా ఈరోజు మనం అప్పో దీపో భవ అనే కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మెడిటేషన్ చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి, వేళలో వేలు వేసుకోండి. ధ్యాన మహాయజ్ఞము అద్భుతంగా జీవంతమైందని మెడిటేషన్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసేసుకుందాము. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిద్దాము.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మాస్టర్స్ ప్రతిరోజు చెప్పే విషయాలు పాత వీడియోస్ ఉంటాయి మనకు, నిన్నటివి, ఈరోజు మార్నింగ్ వీడియోస్. మీరు అది మన బ్యాక్ వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి రండి. ఒక 1 minute. నిన్న రాత్రి జరిగిన వీడియో గ్రూప్ లో రావడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ జరిగిండేది కూడా గ్రూప్ లోకి రావడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి అందరికీ షేర్ చేయాలా, లైక్ చేయాలని చెప్పడం జరుగుతోంది. అదే పనిగా చెప్పి చేయించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా నిన్న జరిగిన వీడియోను ఈరోజు మార్నింగ్ జరిగిన వీడియోకు లైక్ చేసి రండి. సార్ గ్రూప్ లో పెట్టారు చూడండి, చాట్ బాక్స్ లో, దాంట్లోకి వెళ్ళినా ఓకే. చాట్ బాక్స్ మీద ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో లైక్ చేయడం, ప్రతి ఒక్కరూ కూడా ఆ పని చేయాలండి. వచ్చిన మాస్టర్స్ కు కృతజ్ఞతలు తెలియజేయడం, మనం ఆ కామెంట్, షేర్, లైక్ చేయడం అనేది. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. చెప్పండి మేడం, మేడం. నాకు ఎప్పటి నుంచి అయితే నేను ఈ కడుపులో నొప్పితో బాధపడుతున్నానో అది చాలా సివియర్ గా ఉందండి. 1 వీక్ నుంచి మెడిసిన్ వాడినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అది ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం విపరీతంగా లాగేస్తుంది. అసలు అది అసలు హార్బుల్ గా ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లాగుతుంది. నాకు గత 30 years గా నేను కడుపులో నొప్పితో చాలా బాధపడుతున్నాను. దాని పర్పస్ నిమిత్తమే నేను ఫుడ్ తినటం మానేశాను. కానీ ఒక 1 వీక్ నుంచి అయితే అసలు కంట్రోలే కావట్లా. అసలు ఆ పెయిన్ అనేది అసలు కాకపోతే బలవంతాన సరే ఇంకా తగ్గుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల అవటల్లా. అసలు ఏం చాలా చేస్తున్నారు మీరు అంటే దానికి? దానికి తగ్గడం కోసం అంటూ మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే మామూలుగా అయితే నేను మెడిసిన్ ఎక్కించుకుంటాను మేడం. అది వచ్చినప్పుడు బాగా సివియర్ గా వస్తుంది అనమాట. ఆ వచ్చినప్పుడు ఒక 1 వీక్ కంటిన్యూస్ గా మెడిసిన్ ఎక్కించుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఇంజెక్షన్స్ ద్వారా నర్స్ కి చేయించుకుంటున్నాను. సెలైన్ ఎక్కించుకోకుండా, అట్లా కాకుండా ఓన్లీ జస్ట్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నా. బట్ కాకపోతే ఏంటంటే అది అసలు ఎట్లా ఉంటదంటే మన ఇట్లా గుడ్డ పిండినట్టు అవుతుంది అనమాట. ఈ పొట్ట బాగా స్ప్రెడ్ అవుతుంది. అసలు చాలా అంటే ఇందులోనే తగ్గించుకోవాలని ఒక ప్రయత్నంలో ఒక 1 వీక్ నుంచి చాలా అసలు ఒక్కొక్కసారి వినలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నా. కానీ ఎలా అయినా ఇందులో తగ్గించుకోవాలి అనే మేడం, ఇందులో తగ్గించుకోవచ్చు. అట్లని మనము తీసుకునే వైద్యం ఆపేసి చేయకూడదు. వైద్యంతో పాటి ఇది కూడా చేయాలి. అంటే ఇది ఇది మెడిసిన్ కొంచెము ఎక్కించుకుంటే కుదుట పడితే అప్పుడు కావాలంటే మీరు రిపోర్ట్స్ చూపించుకొని కొంచెం కొంచెం మనం మందులు తగ్గించుకోవాలి. కానీ ఇప్పుడు ఏదైనా ఒకటి వాడుతున్నాము అంటే దాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఒక 3 నెలలు ఐవి కంటిన్యూ చేయాలా, చేశాక మళ్ళీ ఐవీకి రిపోర్ట్ ఎక్కించుకోవాలి ఏమైనా మేడం. తేడా ఇది వస్తుంది. యాక్చువల్ గా ఐవీకి ఎక్కించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇట్లా అట్లా మూవ్ అవ్వడానికి ఉండదు. ఆ ఐవీకి చేసే ఇంజెక్షన్ వచ్చి చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ అన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే మార్నింగ్ చేయించుకుంటే ఈవినింగ్ వరకు అసలు
మాట్లాడడానికి కానీ ఇంక దేని మీద ఆ అది నేను కాన్సన్ట్రేషన్ చేయలేను. ఓన్లీ ఒక ట్రెమడాల్ అనే ఒక ఇంజెక్షన్ మాత్రం 5కి ఇప్పించుకుంటున్నాను. ఇప్పించుకున్నా కూడా నాకు అసలు కంట్రోల్ అవటం లేదు. వాళ్ళకి దీని వల్ల అలా వచ్చిందా లేకపోతే అది రావాల్సి వచ్చిందా అది అర్థం కావటం లేదు నాకు. ఆ, ఆ, అది ఏంటంటే నేను రెగ్యులర్ గా ఏది అంటే ఏమన్నా పొరపాటున తింటే అది అడ్డుపడితే పెయిన్ వస్తుంది జనరల్ గా నాకు. ఇప్పుడైతే ఏం తినట్లా, ఎందుకంటే దీన్ని దీన్ని నిదానంగా స్లోగా అంటే 30 years నుంచి ఉన్నది మనకి 1 week 10 days లో కాదు కదా అని ఏది కొత్త ప్రయత్నాలు అంటే తినేదానికి ఏది ప్రయత్నం చేయటం లేదు. కాకపోతే ఏంటంటే ఏంటో ఆ పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నమాట. అది దానికి ఏంటి అనేది అర్థం ఒకసారి మీరు అవుతుంది. చెక్ చేయించుకోండి మేడం. మందులు తీసుకుందాము, ఎందుకంటే ఒకసారి ఇందులోకి వచ్చాం కదా మందులు ఆపడానికి లేదు. మనం మామూలుగా ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో అది చేసుకుంటూ ధ్యానం మెడిసిన్ అనేది త్రూ పెంచుకోవాలి. వాటర్ ద్వారా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు మేడం నాకు. టాబ్లెట్ అనేది లోపలికి వేసుకుంటానికి ఉండదు. ఏదైనా నర్వ్స్ నుంచే వెళ్ళాలి. ఆ అట్లా చేపించుకుంటున్నాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేపించుకుంటున్నాను. నేను ఇది దీనికి ఏంటి పరిష్కారం అనేది నాకు అసలు నిన్న అర్థం కావటం లేదు. సారు మిమ్మల్ని 3 సార్లు పిలిచినాడు మేడం. 3 సార్లు మేడం అన్మ్యూట్ చేసుకోండి. మరి మీరు మాట్లాడిండొచ్చు కదా సార్తో. సార్ మాట్లాడచ్చు కానీ ఎందుకు మాట్లాడలేదు ప్రతిసారి మేడం? ఇదే సమస్య ఏం లేదు చెప్తాము మేడం, అనిపించింది మేడం. లేదు, అది తప్పు. వాళ్ళు ఊరికి అడగరండి, వాళ్ళలోకి సీనియర్ మాస్టర్స్ లోపలికి చేరి మాట్లాడిస్తారు ఏదన్నా కానీ. పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి, అంటే మనకు నేను పరిష్కారము చేరినప్పటి నుంచి ఇదే దొరుకుతుంది. ప్రాబ్లం చెప్తున్నా కదా మేడం. లేదు నాకే లేదు, సారు కొంచెం అదే అనీజీగా పనిగా మిమ్మల్ని అనిపించింది. పిలిచారండి. అదే పనిగా 3 సార్లు పిలిచారండి మిమ్మల్ని. మీరు రెస్పాండ్ అయ్యిండాలా. మీరు ఒకసారి సార్తో మాట్లాడండి. కాంటాక్ట్ నంబర్ నాకు కాల్ చేయండి, తర్వాత నేను నంబర్ ఇస్తాను, సార్తో అంటే మాట్లాడండి. కొంచెం షై ఫీల్ అయ్యాను మేడం, ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఇది చెప్పుకోను. జనరల్ గా నాకు ఈ ప్రాబ్లం లేదు ఉంది మేడం, అంటే. ఇప్పుడు ఒక సమస్య అనేది ఉన్నప్పుడు మీరు సార్తో ఫస్ట్ చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడాలని సారు పిలుస్తారు. పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా, అది కూడా మన అదే అంటే కర్తవ్యం కదా. నేను అంటే మీతో మాట్లాడదాంలే ఇంకా లేదు ప్రతిసారి మేడం, ఇదే ప్రాబ్లం గురించి సారు డిస్కస్ చేయలేం డాక్టర్ కదా అండి, మేడం. ఆయన డాక్టరు, ఎంతో సీనియర్, ఓకే. ఎన్నో విషయాల మీద అవగాహన ఉంది. దాని మీద పట్టు సాధించి ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళు పిలిచినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఓకేనా, మీరు మాట్లాడండి తర్వాత సార్తో. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా మాస్టర్స్? అందరూ లైక్ చేసి వచ్చారా? ఓకే. ఎస్, ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా అపో దీపోభవ అని ఒక మంచి టాపిక్ అండి. ఆ టాపిక్ గురించి మనకు వివరించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి శారదా మేడం గారు చెన్నై నుంచి మన క్లాస్కి రావడం జరిగింది. అందరూ కూడా గట్టిగా క్లాప్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్తాము. అలాగే క్లాస్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. నమస్తే మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. మేడం మీ గురించి మాకు పరిచయం చేసుకుంటూ క్లాస్ మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా. మొదటిగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మళ్ళీ మీ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు కోటానకోటి కృతజ్ఞతలు. నా పేరు శారద. నేను ప్రస్తుతం బెంగళూరు మారిపోయాను, చెన్నైలోనే ఉన్నాను, కానీ ఇప్పుడు రీసెంట్ గా నిన్న షిఫ్ట్ అవడం అయింది.
నేను బెంగళూరు, ఇంక నుంచి నేను బెంగళూరు ఉండబోతాను. నేను 2007లో ఈ ధ్యానానికి వచ్చాను. మేడం, నాకు టైం ఎంతసేపు ఇస్తారు? తీసుకోండి మేడం, 40 minutes. ఓకే, థ్యాంక్ యూ. 2007లో నేను వచ్చాను మొదట ఈ ధ్యానానికి. నేను వచ్చిన తర్వాత నాకు ఏదైతే జ్ఞానం నాకు అందివ్వబడిందో ఆ జ్ఞానాన్ని నా భర్తకి చెప్తా ఉండేదాన్ని. ఆయన 2 నెలలకంతా ఆయన మారి ఆయన ధ్యానానికి వచ్చారు. మీ ఇద్దరం ధ్యానం చేసేది చూసి మా పిల్లలు ధ్యానానికి వచ్చారు. మాది ధ్యాన కుటుంబం. నేను ఎక్కడైనా మొదటగా చెప్పేది ఏంటంటే, ఎవరింట్లో అయినా సరే పిల్లలున్నారంటే పిల్లలకి ధ్యానం చెప్పియండి. తప్పకుండా మీ ఇల్లు ఒక అద్భుతమైన గుడి అవుతుంది. ఆశ్రమం అవుతుంది. మీరు మీ పిల్లలకి చెప్తే రాబోయే తరాల వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితం ఉంటుంది. నా బిడ్డలిద్దరికీ నేను ధ్యానం ఇచ్చాను. నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను నేనిప్పుడు. అందుకోసమే నేను అందరికీ పిల్లలకి ధ్యానం చెప్పియండి. నేను మొదట 18 ఆదర్శ సూత్రాల్లో హ్మ్. పిల్లలకి ధ్యానం చెప్పాలి అన్నప్పుడు మొదట నా పిల్లలకే చెప్పాను. నా పిల్లలకి చెప్పి వాళ్ళు చేస్తున్న తర్వాత స్కూల్స్‌కంతా పోయి చెప్పేవాళ్ళం. అంటే మా ఇంటి మీద పిరమిడ్ ఉండింది. అప్పుడు ఒక ఒక్కొక్క స్కూల్‌లో సాయంత్రం పిలుచుకొచ్చేవాళ్ళము. ధ్యానం జెప్పిచ్చి స్కూల్‌కి పోయి చెప్తాము. కానీ పిరమిడ్ దగ్గర చేసుకుంటే ఇంకా శక్తి ఎక్కువ గదా! అనేసి మా పిరమిడ్‌కి తీసుకొచ్చి కొంచెం పిల్లల్ని ధ్యానం చేపిచ్చి, కొంచెం వాళ్ళకి ఉత్సాహం వచ్చే మాదిరి ఏదైనా మాట, ఆట చేపిచ్చి పంపించేవాళ్ళం. సారీ, ఈరోజు నాకు కొంచెం పన్ను పెదవులో గుచ్చుకున్న వల్ల కొంచెం మాట ఒక రకంగా వస్తుంది. హ్మ్. నో ప్రాబ్లం మేడం, బాగానే ఏమనుకోకండి. ఉంది. ఏం లేదు, బాగుంది. బాగుందా? బాగుందా? ఓకే. 2007 నుంచి నేను ఈ ధ్యానాన్నే నమ్మి అన్నీ పత్రి సార్ చెప్పిన మాదిరి అంటే 18 ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి అని ఒక ఇది తోటి కాన్ఫిడెన్స్‌గా ఇదే చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాము. ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు ఒడిదుడుకులొచ్చినా కూడా మనం వదలకుండా దీన్ని గనక అట్లే గనక ముందుకు తీసుకొని పోయామంటే మనకెప్పుడు మాస్టర్స్ తక్కువ మనతోటే ఉంటారు. ఎన్నో జరిగినియి మార్పులు. అసలు ఆహ్, ఇంకా పడిపోయే స్టేజి. అటువంటి స్టేజ్‌లో గూడా మనకు మాస్టర్స్ హెల్ప్ తప్పకుండా ఉంటుంది. మనం ఈ ధ్యాన మార్గంలో ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏందంటే, అప్పో దిప్పో భవ. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇంకోళ్ళ మీద డిపెండెన్సీ లేదు. మనకు పత్రిసారి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాసని ఇచ్చిన వల్ల మనం ఇప్పుడు డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్‌గా మనం ఉండగలుగుతాం. అయితే అది సాధన, రెగ్యులర్ సాధన ఉండాలి. సాధన ఉంటేనే దాని వల్ల అవుతుంది. ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకుంటుండాలి. మనం దీంట్లో ఉన్నామా? లేదు పక్కకు దొర్లుతున్నామా? లేదు అనవసరమైన మాట మాట్లాడుతున్నామా? సరికాని మాటలు మాట్లాడితే అవే మన జీవితం అవుతుంది. ఎప్పుడైతే సరి అయిన మాటలు మాట్లాడితే అదే మన జీవితం అవుతుంది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని జెప్పారు. అదే మాదిరి కృష్ణుడు గూడా ఉద్ధరేదాత్మనాత్మాన అన్నారు. అదే రకంగా ఆత్మని మనల్ని మనం ఎదిగించుకోవాలన్నా మన దగ్గరే ఉంది. మనల్ని మనం దించుకోవాలన్నా మన దగ్గరే ఉంది. మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ప్రతిసారి ఒక్కడే చెప్పేవాళ్ళు. ఏమనంటే ఏదైనా గొప్ప ఎనర్జీ పదం ఏదన్నా ఉందే అంటే నేను స నేను ఆత్మను అని అనుకోవడమే గొప్ప వైబ్రేషను, ఎనర్జీ ఉంటదంట దాంట్లో. నేను దాన్ని బాగా ఫాలో చేసేదాన్ని. ఏది ఏది కష్టం వస్తేనో లేదు నేను దివ్యాత్మ స్వరూపాన్ని. సర్వము సమృద్ధిగా ఉంది నా దగ్గర అని అనుకునేదాన్ని. దివ్యాత్మ స్వరూపాన్ని, సర్వ సమృద్ధమై ఉన్నాను. నాకన్నీ ఉన్నాయి. అది నాకు ఎంతో ఒక ఊతకర్ర అంటారు కదా! పట్టుకునే. ఆ రకంగా నా జీవితంలో
నా ప్రతి క్షణం నేను అనుకునే దాని వల్ల నాకు ఎన్నో ఒడిదుడుకుల నుంచి నేను బయటపడ్డాను. అదే రకంగా నా లోపల అద్భుతం ఉంది. నా చుట్టూ అద్భుతమే ఉంది నాకు. మన లోపల పరమాత్మ కొలువై ఉన్నాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? అదే దృష్టితో మనం లోపల 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 గమనించామంటే మన చుట్టూ ఉండేది కూడా అదే అని మనకు అనిపిస్తుంది. ప్రతి జీవిలోనూ అదే ఉన్నది అనేది తెలుస్తుంది మనకు. కానీ సాధన మనకు చెప్పారు కదా సారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ 3 తప్పకుండా ఉండాలి. కంపల్సరీ. మనం ఎప్పుడైతే వాటిల్లో మనము ఉన్నామో మూడిట్లో మనం ఎంతో గొప్పగా ఎదుగుతాము. ఎవరు వచ్చి మనల్ని ఎవరు ఏం కాపాడేవాడు లేరు. ఎంతటి వాళ్ళైనా సరే మనల్ని కాపాడేవాళ్ళు లేరు. అదే రకంగా మనల్ని అడ్డుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరో మనల్ని ఫోర్స్ చేసి దీంట్లో నుంచి తప్పించాలని మనం దీంట్లో గనక మనం ఆత్మని నమ్మి ఉంటే మన ఆత్మ అన్ని మనకు మంచే చేపిస్తుంది. అదే ఎప్పుడు కూడా మనం దాన్ని నమ్మి ఉండాలి. ఆత్మారాధన, విగ్రహారాధన కాదు. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం? విగ్రహారాధన చేస్తున్నాం. విగ్రహానికి రకరకాలుగా విష్ణు సహస్రనామం అని, లలిత సహస్ర ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాం. చెప్పున్నారు కదా ముందుగానే. స్తోత్రం అయితే ఎంత, జపం అయితే ఎంత, ధ్యానం అయితే ఎంత అనేది ముందుగానే చెప్పి ఉన్నారు. అట్లాగా మనకు ఈ ధ్యానాన్ని, ఆత్మని మనం పట్టుకోవాలి. ఆత్మకి శరణాగతి ఉండాలి మనం. ఎప్పుడైతే మనం ఆత్మకి శరణాగతి ఉంటామో అది అద్భుతంగా మన మన ఆత్మ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు మీ మీ ఆత్మని మీరు ఎదిగించుకోవాలనే కోరిక ఉండాలి లోపల. ఎంతసేపు బయట విగ్రహాలకి, యాత్రలకు పోవడం అట్లా కాదు కావాల్సింది. నెమ్మదిగా అంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకోగలగాలి. ఎన్ని యాత్రలకు చుట్టినా ఏం ప్రయోజనం లేదు. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. వేరే మార్గం లేదు గాక లేదు. వేరే ఉంది అని పోయారంటే మీరే మీ గమ్యాన్ని చేరుకోవడానికి లేట్ అవుతుంది. మీరు ఒక్కదాని మీద ఉన్నారంటే మీరు కష్టం నిష్టం పడుతూ కూడా దాంట్లో వెళ్ళిపోవచ్చు. రకరకాల్లో ఉన్నామంటే 2 పడవల మీద కాలు పెట్టండి, అది ఎంత బ్యాలెన్స్ గా ఉంటుందా? కాదు కదా. అట్లాగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మన మీద మనకే, వేరే లేదు గాక లేదు. మీకు ఎవరైనా తోడున్నారు, మీకు ఈ జీవితంలో మీరు ఎవరైనా అమ్మనా, నాన్న, లేదు అక్క చెల్లెళ్ళ, అన్న తమ్ముళ్ళ ఎవరైనా మన తోటి ఉంటారా? మీరు ఆలోచించండి. ఎంత గొప్ప స్నేహితుడైనా కూడా ఆలోచించండి. ఉండరు. కానీ మన శరీరం మనతోటి, మన ఎదుగుదలకి, మన ఆత్మ ఎదుగుదలకి మన శరీరం ఉంటుంది. మనకు ఆ పరమాత్ముడే ఈ శరీరాన్ని కావాలని తెచ్చుకున్నాడు. అటువంటప్పుడు మీరు పరమాత్మతో సరెండర్ అయ్యారంటే మీ శరీరానికి ఏది వచ్చినా ఆయన చూసుకుంటారు. ఇది నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే నేను అట్లాగా ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించడం ఆరంభించానో నా శరీరాన్ని, నా ఆత్మని, నా మనసుని, నా బుద్ధిని అన్నిటినీ నన్ను నేను ప్రేమించుకోవడం ఆరంభించాను. ఎంతో అద్భుతంగా నా శరీరం నాకు అంత సహకరిస్తుంది. ఏదో అవసరం లేదు. నేను ఈ మధ్య హిమాలయస్ పోయొచ్చాను. బాబాజీ కేవ్స్ కి వెళ్ళొచ్చాను. అప్పుడు మొదట మా అబ్బాయి నన్ను, అమ్మ నువ్వు హిమాలయస్ పోతావా? ఈ మాదిరి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పోతుంది, నువ్వు కూడా పోతావా అంటే అప్పుడు నాకు నడుము నొప్పిగా ఉండింది. నడుము నొప్పిగా ఉండేప్పుడు నేను అన్నాను, నేను దానికి అర్హత లేదేమో నాకు అనే మాదిరి నేను నోట్లో నుంచి మాట అన్నాను. అట్లంతా మాట్లాడవాక అన్నాడు. కానీ నేను 8 రోజులు మౌనం ఉండి ధ్యానం చేసుకున్నాను. బుక్ రీడింగ్ చేశాను, మౌనం ఉన్నాను. ఇదే జరిగింది.
ఏడో రోజు నాకు భార్గవ రెడ్డి అనే అతను మహావతార్ బాబాజీ గురించి చెప్పారు. అది అది యూట్యూబ్ లో వచ్చింది. అది నాకు తెలియకుండానే వచ్చింది. అది టచ్ అయింది. నేను దాన్ని టచ్ చేసి చూసాను. అది ఎంతో బాగుండింది. చూడండి ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయి అని అనేది నేను అనుకున్నాను. అప్పుడు అదే రోజు నందప్రసాద్ సార్ చెప్పిన మహావతార్ బాబాజీ ఆయన యొక్క అనుభవం ఆయన చెప్పింది అది విన్నాను. నేను అప్పుడు మౌనంలో ఉన్నప్పుడు స్వర్ణామృతం బుక్ చదివాను. ఆ బుక్ లో స్వర్ణమాల మేడము అవతార్ బాబాజీ గుహలకు పోయినప్పుడు ఆమె ఎక్స్పీరియన్స్ ఆమె చెప్పున్నారు. 11 రోజులు అక్కడే ఉన్నారు ఆమె ధ్యానం చేసుకుంటూ బాగా. అట్లాగా అనుకోకుండా నాకు ఈ యొక్క 3 ఇన్సిడెంట్ల వల్ల ఓహో! నేను ఇది పోవాలాగుంది. మా అబ్బాయి చెప్తే కాదన్నాను అనేసి ఇంకా అప్పుడు మామూలుగానే వాడికి నేను చెప్పుకుంటున్నాను. ఏమని? మనం రెడీగా ఉండాలి. మనకి అవకాశం వచ్చింది కదా! మనం తప్పకుండా మనం బాబాజీ కేవ్స్‌కెళ్ళాలి. అక్కడ ఇంకా శక్తిని తీసుకోవాలి అనని నా బాడీకి నేను చెప్పుకుంటున్నాను. అది నిజంగా ఎంత అద్భుతంగా పనిచేసిందంటే నేను ఇప్పుడే కాదు అసలకి. ఊరికే కార్‌లో వస్తానే ఆహ్, బ్రేక్ పడింది. అప్పుడు నా పన్ను వచ్చి ఇక్కడ గుచ్చుకుంది. అప్పుడు ఏమన్నా దెబ్బ తగిలిందా అని పక్కన వాళ్ళు అడిగితే ఏం లేదు. అంటే తగిలింది నా శరీరానికి. నాకు కాదు కదా! అందువల్ల ఏం లేదని ఎప్పుడైతే నేను అనుకున్నానో, నా నా యొక్క మనసు స్థిమితపడింది. దెబ్బ లేదు. ఏదో ఒక్కరవ అనిపిస్తుంది ఇప్పుడు. అట్లాగా మనల్ని ఏదైనా కష్టం ఉంది అంటే దాన్ని పదే పదే అనుకోకూడదండి. అనుకున్నారంటే ఇంకా మీరు ఇంకా వెనకెళ్ళిపోతారు. ఇంకా బాధలు పడాల్సొస్తుంది. ఎప్పుడైతే నీ అవయవాలతో నువ్వు మాట్లాడుకోవడం ఆరంభిస్తావో అద్భుతాలే చూస్తాము. నేను పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో రాజేశ్వరి మేడం అని ఒక మేడం ఉంది. చెప్పారు. బాడీతో ఎట్లా అంతకుముందు నాకు తెలీదు. అయితే నేను నా ఆత్మతో చెప్పుకునేదాన్ని. నేనింకా వర్క్ చేయాలి. నా శరీరాన్ని పునర్నిర్మించు అని చెప్పుకునేదాన్ని నేను. అక్కడ చూడండి ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటామో మన చుట్టూ ఉండే సిట్యుయేషన్స్ కూడా మనకు కరెక్ట్‌గా ఉంటాయి. అట్లాగా రాజేశ్వరి అనే మేడం ఒక మేడము ఆమె శరీరంతో, అవయవాలతో ఎట్లా మాట్లాడాలి అనేది నేను వీడియో విన్నాను. ఇంకప్పటినుంచి ఎంతో ఒక 10, 15 నిమిషాలైనా ప్రతి అణువణువుతోనూ మాట్లాడుకునేదాన్ని, చెప్పుకునేదాన్ని. మనము బాగుంటే మన ఆత్మని ఎదిగించుకోగలుగుతాము. మనం అంటే అపోదిపోవ అనే దానికి ఇది గొప్ప ఎగ్జాంపుల్. మనకు తోడు మనమే. మన శరీరము మనమే. శరీరాన్ని తెచ్చుకున్నారు. ఆ లోపలుండే ఆయన. ఆ శరీరాన్ని ఎంత బాగా చూసుకోవాలి. దానికి కావాల్సింది సరియైన ఆహారము, సరియైన నిద్ర, సరియైన ఆలోచన అన్నీ సరిగ్గా గనుక ఉన్నాయి అంటే నీకెంతో ఉపయోగపడుతుంది ఈ శరీరం. నువ్వు మాట్లాడే మాట సరిగ్గా వస్తుంది. నువ్వు చేసే ఆలోచన సరిగ్గా వస్తుంది. మనల్ని మనం నమ్మాలైతే. అదే అపోదిప్పో భవ. వేరేం కాదు. మనల్ని మనం ఎప్పుడైతే మనం నమ్మి ఉంటామో అప్పుడు మనకు అన్నీ అద్భుతంగా జరుగుతాయి. నిజంగా ఎంత అద్భుతం అంటే నేనసలు అనుకోనే లేదు. మహావతార్ బాబాజీ కేవ్స్‌కి అంటే ఒక వెంట్రుక వాసంత కూడా నాకు ఆలోచన లేదు. కానీ అది జరిగింది. నేను ఆ మాటే చెప్పాను అందరికి. ఏమనంటే నేనసలు అనుకోనే లేదు. అనుకోకుండా ఇక్కడికి రాబడ్డాను అనంటే, చెప్పను బాబాజీ దగ్గర నుంచి నాకు మెసేజ్ ఏందంటే, "నువ్వు అనుకోలా, మేమనుకున్నాం నా దగ్గర పిలుచుకోవాలని. ఎందుకు తెలుసా? ఇక్కడ హిమాలయాస్‌లో బాబాజీ కేవ్స్‌లో ఇక్కడ అందరికీ అర్హత ఉంది. మన పిరమిడ్ స్ట్రక్చర్ వేశారక్కడ. మొన్న ద్వారాహట్లో 3 రోజులు యజ్ఞం జరిగింది. ధ్యాన మహాయజ్ఞం జరిగింది. కరెక్ట్‌గా నేను పోవడం 2 రోజుల ముందే పోయాను. బాబాజీ గుహల్లో ధ్యానం చేసుకొని అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఉండొచ్చాము. నిజంగా పోయేటప్పుడు బొట్టు వాన లేదు. తిరిగి వచ్చేటప్పుడు అంటే ఇద్దరు లేడీసే పోయాము బెంగుళూరు నుంచి.
మేమిద్దరమే ఇంత ట్రిప్ తిరిగినా కూడా మేమిద్దరమే. మాకు తోడు ఆ భార్గవ రెడ్డి అనే అబ్బాయి మాకు అనుకోకుండా నాతో వచ్చిన ఆమెకి బిడ్డంట. చూడండి నేను ఎంత ఆశ్చర్యమో. ఆడ పోగానే నేను భార్గవ రెడ్డి వీడియో వినేసి నేను వచ్చాను అంటే, అమ్మ నేనే ఆ భార్గవ రెడ్డిని అన్నారు. ఎంత ఆశ్చర్యం కదా అది అసలు. నిజంగా ఆ అబ్బాయే మమ్మల్ని ఇద్దరిని పైకి తీసుకుపోవడం, తీసుకురావడం, ప్రోగ్రామ్ దగ్గరికి అన్ని ఎంత అంటే మన ఆమె ఆమె వచ్చి ఎన్నో సంవత్సరాలుగా బాబాజీ ఆలయంలోనే ఉన్నారు. కానీ ఆమె పోవాలనుకుంటుంటే కుదరలేదు. కుదరలేదట. అదే నేను అన్నాను, నన్ను రెడీ చేయాలని బాబాజీ మీరు పోవడానికి కుదరలేదేమో, నన్ను రెడీ చేసి ఇప్పుడు మీ తోటి నన్ను పంపించారు అని మేమిద్దరం వెళ్ళాము. అప్పుడు గోలో ధ్యానం చేసుకొని బయటకు వస్తుంటే వాన, అయ్యో వాన వస్తుందా, మీ దగ్గర కవర్ ఉందా, నా దగ్గర కవర్ ఉంది తల్లో గొప్పలు అంటే, లేదంటే సరే ఇద్దరం ఎంజాయ్ చేద్దామని అన్నాం. ఎంజాయ్ చేద్దామని ఎప్పుడైతే అనుకోని వానలో బయలుదేరామో చూడండి, తమాషగా వస్తా ఉన్నాం. మాకు అసలుకి మా చుట్టూ వాన ఉంది, మా మీద ఒక బొట్టు పడలేదు. ఇదంతా అద్భుతం కదా అసలుకి. ఎంత అద్భుతం అంటే నేను మీరు నమ్మితే మీకు మీకు మంచిది, నమ్మకుంటే అదే ఇక్కడ ఏం చెప్తారంటే, మనల్ని మనం కనుక నమ్మే ఉంటే ఆత్మ బాగా ఎదుగుతుంది. అది ఎట్లాగా మనం ధ్యానం చేస్తే మన ఆత్మ అంతకంతకి ఎదిగి జ్ఞానాన్ని పొందుతుంది. లేదు మనం ధ్యానం చేయకపోతే అంతే. ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మకు ఆత్మే శత్రువు అని చెప్తారు పత్రిసారు. చూడండి, మనం ధ్యానం చేసి మనల్ని మనం ఎదిగించుకున్నాము అని అంటే అదే అపోదిపభవ అంటే. మనల్ని మనం ఎదిగించుకుంటే మన ఆత్మే బంధువు అవుతుంది. లేదు మనం ధ్యానం చేయకుండా ప్రాపంచిక విషయాల్లో పడి ఈ విగ్రహారాధన, ఈ యాత్రలు వీటిల్లో ఉన్నామంటే మనల్ని మనమే తగ్గించుకుంటాం, వేరేం కాదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మను నమ్ముకుంటావో నీకు అన్ని అద్భుతాలే ఉంటాయి. అట్లాగా ఇద్దరం అసలు మా ముగ్గురికి ఒక్కళ్ళకి వాన వస్తున్న ఫీలింగ్ లేదు, కానీ చుట్టూ వాన. అదంతా కూడా నీ వీడియో అంతా కూడా తీసుకున్నా చూడు ఎట్లా వస్తుందని, అంటే నా ఫ్రెండ్స్ కి చూపించుకునేదానికి. అదే రకంగా మొదటి రోజు విపరీతమైన వాన. నేను ఒకసారి కంచి మా ధ్యానయజ్ఞంలో సార్తో అన్నాను, సారు ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఏం సంగతులు ఎట్లా జరిగింది అని అడుగుతారు మామూలుగా. అంటే పాత వాళ్ళం, ఆయన చుట్టూ ఎప్పుడూ ఉండేవాళ్ళం. నిజంగా అటువంటి మహానుభావాన్ని మళ్ళీ మనం చూడలేము, కానీ మనం అట్లా తయారవ్వాలి. అది మనము తలా ఒక పత్రిజీ మాదిరి రెడీ అయ్యి పత్రిజీ యొక్క ఆశయాలు ముందుకు తీసుకొని పోవాలి. ఎంతో గొప్ప ఆశయాలు ఆయనకి, అవి ముందుకు తీసుకొని పోవాలి. అట్లాగా నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను అడిగితే, సార్ ఎట్లా ఉండింది తెలుసా, వాన వచ్చినప్పుడు మెరుపులు నేలకు తాకాయి సార్ అన్న. అంటే అసిస్టెంట్ మాస్టర్స్ మనం చేసే ప్రోగ్రామ్ కి సంతోషపడ్డారమ్మా, భూమి మీదకి వచ్చారమ్మా అన్నారు. అబ్బా నిజంగా నాకు అక్కడ హిమాలయస్ లో కూడా స్టార్టింగ్ రోజు అట్లా వస్తే ఎంత అద్భుతంగా వాళ్ళు హ్యాపీ అవుతున్నారో. ఇంత బాగా వాన వస్తుంది. అంత వానలో కూడా మినీ బస్సు 3 కార్లు వచ్చారు, అంత హిందీ వాళ్ళే. మన తెలుగు వాళ్ళు వచ్చి ఒక 10 మంది ఉంటారు. వైజాగ్ మన సార్ ఉన్నారు కదా, జీకే సార్ తోటి ఒక 5గురు, మళ్ళీ రాజమండ్రి పక్క ఒక 5గురు అట్లా వచ్చారు. కానీ బెంగళూరు నుంచి మేమిద్దరమే పోయింది. నిజంగా ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఆ వాన ఫస్ట్ రోజే, అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు రోజు నైట్, కానీ పక్క రోజు నుంచి ఏ వాన లేదు. అద్భుతమైన ఎండ, మంచు. అంటే మన వాన వస్తే కూడా రాత్రి వస్తుంది, పగులు లేదు. నేచర్ చూడండి మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అని అనేది, ఎంత అద్భుతంగా. అదే పిరమిడ్ స్ట్రక్చర్ వేసినప్పుడు అక్కడ పోయి మేము అందరం కూర్చొని ధ్యానం చేసుకోవడానికి పోయినప్పుడు మా చుట్టూ విపరీతమైన మంచు, కానీ మనం ఉండే ప్లేస్ లో లేదు. ఇవన్నీ అద్భుతాలు కదా. బాబాజీ చెప్తారు, ఇక్కడ నాకు చెప్పిన మెసేజ్, నన్ను చెప్పమన్న మెసేజ్ మీకు అందరికీ చెప్తున్నాను. మనం ప్రతి ఒక్కళ్ళకి అక్కడికి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన సెంటర్ ఉంది అక్కడ, మనమే వండి తినొచ్చు. మేము అట్లే చేసాము.
మేమిద్దరం వండి ఒకరోజు 16 మందికి, ఒకరోజు 20 మందికి. ఆ రకంగా బాబాజీ కేవ్స్‌కు పోయేసి వచ్చి వండిన రోజు 20 మందికి వండి పెట్టాం. దాని ముందు రోజు 16 మందికి వండి పెట్టాం. అంటే మనల్ని మనం నమ్మితే ఎన్నో సాధించగలము. కొంచెం మించం కాదండి. మాకు మటుకు నొప్పులు లేవా? ఉంటాయి. కానీ మనం నొప్పులతో కాదు మాట్లాడేది, మన ఆత్మతో మనం మాట్లాడుతున్నాం. ఆ ఆత్మే శరీరాన్ని చూసుకుంటుంది. ఆత్మని మనం ఎప్పుడైతే ఎదిగించుకునే ప్రయత్నం అంటే ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతం ఎప్పుడు చేస్తామో అప్పుడు ఈ శరీరం కూడా అంటే ఆత్మ బాగా ఎదుగుతుంది, శరీరం శక్తివంతం అవుతుంది. ప్రతి ఒక్కటి ఏ విషయం కూడా కాదు. ఇంతకుముందు నేను కాళ్ళల్లో నాకు ఆని ఉందండి. ఆని ఉంటే నేను చెప్పులేసుకొని ఇంట్లో నడుస్తాను. కానీ నా మనసులో అంతా అయ్యో! భూమి తల్లిని కాళ్ళతో తాకి నడవాలంటే వల్ల కాలేదు అని నేను మనసులో అనుకునేదాన్ని. కానీ బాబాజీకి పోయొచ్చిన కాడి నుంచి నేనిప్పుడు బాగా నడవగలుగుతున్నాను. మామూలుగా చెప్పులు లేకుండా. నాకెంతో హ్యాపీగా ఉంది. అంటే నొప్పి లేదా అని కాదు. ఆహ్, ఆహ్, అప్ అదంతా ఎట్లుందంటే అమ్మ నీతో పాటు నేను కలిసినట్టు నేను నడవాలి భూమాతకి చెప్పుకోవడం. అమ్మ నా నిన్న నా నన్ను మోస్తున్నావు. కానీ నా కాలు నీ చెప్పులతో నిన్ను తాకుతున్నానే. నన్ను బయటంటే ఇంక తప్పదు. ఇంట్లో కూడా ఆ స్థితికి రానిచ్చావే. నాకొద్దు తల్లి నిన్ను నేను తాకాలి అని అనుకున్నాను. నొప్పి వస్తుంది. అయినా ఎప్పుడైతే ఆ నొప్పి అనుకున్నప్పుడల్లా ఆ భూమాతను అనుకునేది. తల్లి, తల్లి, తల్లి నేను నీ అడుగుని దీని మీద పెట్టాలి. బీచ్‌కంతా పోతే ముందంతా చెప్పులే యేసుకునేదాన్ని. ఇప్పుడు 2 రోజులు వరుసగా మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారని బీచ్‌కి పోయాం. అదే చెన్నైలో. పోతే చెప్పులు లేకుండా నడిచి తిరిగాను. అంటే మనము మన ఆత్మతో మనం మాట్లాడుకున్నప్పుడు మన శరీరం చాలా సహకరిస్తుంది అని చెప్పేదాని కోసం మీకిట్లా చెప్తున్నాను. మీరు మీతో అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే మీ ఆత్మని, మీ శరీరాన్ని, మీ మనసుని అన్నిటిని మీ లోపల ఏదైతే అంటే చుట్టూ ఉండేవి కాదు, మీ లోపల ఉండే వాటిని ప్రేమించండి. ఎప్పుడైతే మీరది ప్రేమిస్తారో అపోదిపోభవ అనే దానికి అద్భుతమైన మీనింగు అంత బాగా మనకు సహకరిస్తుంది అని చెప్తాను. బాబాజీ చెప్పారు. లక్షణంగా ఇప్పుడు మీరు డబ్బులు పెట్టగలిగితే మామూలు రోజుల్లోనే పోండి. అకామిడేషన్ అంతా డబ్బులవుతుంది. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ ధ్యాన మహిళా చక్రం జరుగుతుందక్కడ. ఇదే జూలైలో. నేను జూలైలోనే పోయేసొచ్చాను. ఇదే జూలైలో జరుగుతుంది. దానికి మనం పోయామంటే మనకు భోజనానికి కొరవ లేదు, ఫ్రీ. అకామిడేషన్‌కి కొరవ లేదు, ఫ్రీ ఉంటుంది. మంచిగా ప్రోగ్రామ్ జరిగే ప్లేస్‌కి అంటే అది ఇంజినీరింగ్ కాలేజీ ప్లేస్ అది. చాలా 100 ఎకరాలుండే ప్లేసు. ఎంతో అద్భుతంగా అక్కడ మనం పోయి ఉండొచ్చు. అంటే ఖర్చు పెట్టలేను అనుకున్న వాళ్ళు, ఖర్చు పెట్టగలము అని అనుకున్న వాళ్ళు అకామిడేషన్ బాగుండి అందరూ పోయే అవకాశం ఉంది. పైగా ఎక్కలేము అని డౌట్ పడొద్దండి. మీ శక్తి అమోఘం. మన శరీరాన్ని ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. కానీ మనం ఎంతసేపు మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. నాకు ఈ కాలు, నాకు ఈ చెయ్యి, ఇదే నా కాలు నొప్పి, నా చెయ్యి నొప్పి, ఇవే ఏదో ఒకటి కారణం. అట్లా కాదు. దాంతో మాట్లాడండి. మనం చేయాలి. ఎన్నో పనులు చేయాలి. నేనదే చేస్తున్నానండి. అందువల్ల మీకందరికీ చెప్తున్నాను. నేనెక్కువ క్లాసెస్ చెప్పను. చెప్తే నా అనుభవాన్ని సార్ చెప్పిన జ్ఞానాన్ని చేర్చుకొని నేను ఫాలో చేసే చెప్తాను. అసలు మామూలుగా చెప్తారు గదా! ఏ మాస్టర్ ఏది చెప్పినా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. మనము వినాలి, దాన్ని మననం చేసుకోవాలి. నిధిధ్యాసన అంటే ఇంప్లిమెంట్ చేయాలి. మీరెప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో అది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు ఎన్ని ఫాలో చేశారంటే లక్షణంగా లోక కళ్యాణం అద్భుతంగా తానుగా జరిగిపోతుంది కదా! మనం అనుకోనే అక్కర్లేదు. అనుకోకుండానే అది జరిగిపోతుంది. అట్లాగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనంటే మనతోటి మనము
మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మన శరీరంతో మనం మాట్లాడుకోవాలి. మన మనసుతో చెప్పుకోవాలి. మనసే మాయా మృగము, మనసందే ముక్తి అన్నారు వేమన. మనము మనసుకు మంచిగా ట్రైనింగ్ ఇస్తే ముక్తి మార్గం వైపుకు తీసుకుపోతుంది. మాయా మృగం మాయలో పడేసిన ఉంటే దాన్ని అది నిన్ను అధోపతాళాన్ని తీసుకుపోతుంది. దాంట్లో కూడా నేను అనుభవించి అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా అధోపతాళానికి పోయి మళ్ళీ నేను ఉద్ధరించుకోవడానికి అవి గుర్తు తెచ్చుకొని పాటించిన వల్ల జ్ఞానము, జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అన్ని పాటించిన వల్ల ఈ రోజు మీ ముందు ఇట్లా కూర్చొని చెప్పగలుగుతున్నాను. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవ్వరూ వచ్చి మనల్ని సహాయం చెయ్యరు. కానీ ధ్యాన మార్గంలో ఉన్నారు అంటే మీరు చేసిన సాధనని బట్టి మీతోటి మాస్టర్స్ ఎప్పుడూ ఉంటారు. మనకు సార్ చెప్తారు కదా, మనతోటి ప్రతి ఒక్కళ్ళకి ఇద్దరు ఉంటారు మాస్టర్స్ అని. ఫిజికల్ గానే ఉంటారు. ఇంకా ధ్యానంలో ఉండేటప్పుడు ఇంకా మనతోటే ఉండరా, ఏది జరిగినా వాళ్ళు గమనిస్తుంటారు కదా, మనకి ఎంతో హెల్ప్ ఉంటుంది. నిజంగా ఆ మహావతార్ బాబాజీ ఆ ఒక మన లోపల ఎక్కడున్నారు అని అనేది కూడా తెలిపించబడింది. మా శివుడి మెడలో నాగరాజు ఉన్నారు కదా, ఆయనేనంట బాబాజీ. ఎంత అద్భుతమో కదా. చూడండి, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా నాగరాజు అనే పేరు పెట్టారంట. ఆయన అంత అద్భుతంగా ఆయన ధ్యానంలో ఉండి 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 ఆయన ఇతర లోక మాస్టర్స్ తో కలిసి పిరమిడ్ ద్వారా మనకు ఎనర్జీని, జ్ఞానాన్ని అందిస్తున్నారు. భూమి మీద అందరూ దైవాలుగా మారడం కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మహావతార్ బాబాజీ. అది అంతా కూడా మనకు ఆ ఒక అవతార్ బాబాజీ పుస్తకంలో ఉంది. మనం అది చదవగలిగితే, నేను అసలు అదే ఒక్క వీడియోనే విన్నాను. అదే అదే నాగరాజు మన బాడీలో కుండలిని రూపంలో ఉన్నారు. కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు ఆ బాబాజీ యాక్టివేషన్ అది అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు. అంటే నాకు ఇంతకు ముందు తెలియదు, నేను తెలుసుకుంది ఇప్పుడే. ఆ ఒక అతను చెప్పిన ఆ ఒక వీడియోలో విన్నదే నాకు. కానీ నన్ను ఎట్లా పిలిపించుకున్నారు, మళ్ళీ ఎట్లా ఇంటికి రాణి మాదిరి ఇంట్లో నుంచి పోయాను, మళ్ళీ ఇంటికి ఏ ఇబ్బంది లేకుండా. చుట్టూ ఎన్నో పోయేటప్పుడైతే మా తమ్ముడు ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక్కడంతా వరదలు వచ్చే ఆ హిమాలయస్ లో అంతా గందరగోళం ఉంటే హిమాలయస్ పోతారా, ఇంకంతా నేను వాళ్ళకి ఫోనే చేయలే, నేను వస్తున్నాను కూడా చెప్పలా ఫలానా రోజులు. అంటే మనకు పాజిటివ్ అయిన విషయాలు చెప్పే దగ్గర మనం చెప్పాలి, కానీ నెగిటివ్ పక్కకు పోనీకూడదు. మనసే మాయా మృగం, అదే నెగిటివ్ పక్కకు పోయిందంటే మనల్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుద్ది. మనసందే ముక్తి. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా తిప్పుకున్నామో అప్పుడు మనం ఎదిగించుకునేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందువల్ల అపోదిపోవ మన మీద మనం నమ్మాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనతోటి మనం ఉండాలి. ప్రతి ఒక్క క్షణం చూడండి ఏం చెప్తారు, మనం నడిస్తే నడక మీద ఉండాలి మన దృష్టి, మనం తింటే తిండి మీద ఉండాలి, ఒక వంట చేస్తుంటే మంచి ఆలోచనతోటి వంట చేయాలి. అది చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అద్భుతంగా మారుతారు. నిజంగా మేడం, నేనైతే ఉల్లిగడ్డ తెల్లగడ్డ వేయకపోయినా కూడా వచ్చిన వాళ్ళందరూ బాగుందంటారు. తెల్లగడ్డ లేకుండా ఉల్లిగడ్డ లేకుండా నీకు టేస్ట్ ఎట్లా వస్తుంది అంటారు ధ్యానం తెలియని వాళ్ళు. ధ్యానం తెలిసిన వాళ్ళైతే మనకు సారే చెప్తారు, మన ఎనర్జీ మన చేతిలో. మనం ఎవరు ధ్యానం చేస్తారో బాగా ఇంట్లో వాళ్ళు వంట చేయండి, అద్భుతమే చూస్తామంటారు. నిజంగా అట్లాగా మనల్ని, మన ఆత్మని మనం నమ్మితే మనకు అన్ని అద్భుతాలే ఉంటాయి. వేరెవ్వరో వచ్చి మనల్ని కాపాడరు. అయితే మనం నమ్మాలి. మనం ఎంతసేపు ఎంత చెప్తున్నా మనం పురాణ కాలక్షేపం లాగా ఇది వినేసి మళ్ళీ మామూలుగా కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత సాగదీసినా అదే అంటే ఇంకా ఇష్టం, మనం ఏం చేయలేము. ఎందరో మాస్టర్స్ వచ్చి చెప్తున్నారు, ఎన్ని రకాలుగానో చెప్తున్నారు. ఇంకా ఎక్కడ ఆయన పోరాడి 40 ఏళ్ళు
ఎంతో చెప్పిపోయారు. దాన్ని మనం ఫాలో చేస్తా దాన్ని ముందుకు తీసుకొని ఎంతో అద్భుతంగా మనకు మనమే ఎదుగుతాం. ఉద్ధరేదాత్మనాత్మానం అని కృష్ణ భగవానుడు ఎన్నేళ్ల క్రితం చెప్పాడు కదా! కానీ మనం ఫాలో చేసామా దాన్ని? చేయలేకపోయాం. అంటే అప్పటి సిట్యుయేషన్ అట్లా ఉండింది. ఇప్పుడు మనం మారేదానికి ఎన్నో అవకాశాలున్నాయి. మన చుట్టూ అసలు ఎంతో ఇప్పుడు పిల్లలు కాదు పెద్దోళ్ళు అసలు పిల్లలు ఎంత బాగున్నారంటారు ఇప్పుడు అసలుకి. అద్భుతంగా వాళ్ళు అసలు పాజిటివ్ గా మనకు వాళ్ళు చెప్పేంతటి వాళ్ళు అయి ఉన్నారు ఇప్పుడు మనకు. వాళ్ళే మనకు గురువులు. పత్రిసారి చెప్పేవాళ్ళు ఏంటంటే మీ పిల్లలు మీ ద్వారా వచ్చారు. అంతే మీ పిల్లలు కాదు వాళ్ళు. లోక కళ్యాణం కోసం వచ్చారు. వాళ్ళు మీ పెద్దలు. వాళ్ళు ఆ జన్మలో తీసుకున్న జ్ఞానము మళ్ళీ బాడీ వెకెట్ చేసి మళ్ళీ పిల్లలుగా పుట్టారు. వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు. వాళ్ళకి మీరు చెప్పక్కర్లా. వాళ్ళని ఫాలో చేస్తే చాలు. మీరు ఎంతో అద్భుతంగా ఎదుగుతారు అంటారు. అందువల్ల మీరు మీ పిల్లలకి తప్పకుండా జ్ఞానాన్ని అందివ్వండి. మీ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. నమ్మండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఇవి చెప్పేయన్నీ నమ్మండి. ఇదోండి ఇంకా మనకు భగవద్గీతలో మనకు పత్రిసారి చెప్పిన దాంట్లో ఇక్కడ చూడండి ఎంతనో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చగలరా? ఎవరు తింటే వాళ్ళ ఆకలి తీరుతుంది కానీ ఒక ఆకలి తీర్చగలరా? లేదు కదా! ఎవరికి నిద్ర వస్తే వాళ్ళే నిద్రపోవాలి. మన నిద్ర పక్కన పోతారా? లేదు కదా! అదే రకంగా ఎవరి సాధన వాళ్ళే చేయాలి. ఎవరి సాధన వాళ్ళకే ఉపయోగపడుతుంది. మీకు ఎన్నైనా ఆలోచన రానియండి. కానీ అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. దానికి మీరు గనక ధ్యానానికి అని టైం పెట్టారు అంటే ఆటోమేటిక్ గా మీకు అన్ని అందించబడతాయి. ఇన్నేళ్ళైతే మీ మటుకు ఫుల్లుగా అతనే ఆలోచన లేని స్థితిలో కూర్చుంటున్నామా ఏమన్నా? కానీ నమ్మాం. ఆ నమ్మకమే మనల్ని ఇంత దూరం తీసుకొస్తుంది. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకరు చక్కగా ధ్యానం చేసి యోగి అయి ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పదనం వాళ్ళదే. ఒకరి గొప్పదనం ఇంకొకరికి ఎప్పటికీ రాదుగాక రాదు. ఎవరి కర్మలు మనకు ఫలితాలని మన కర్మలు మనకు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు. మనకే. అంతేగాని మనం మన కర్మలను మనమే సరి చేసుకుంటూ ఉండాలి. ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతాడు. ఆత్మకి ఆత్మే ఎప్పుడైతే అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నామంటే మన ఆత్మను మనమే సరైన మార్గంలో ఉంచుకోవట్లేదు. అంటే అవసాధనకు అంటే తీసుకోపోకపోతే అలాంటప్పుడు మనమే శత్రువు అవుతాము అనని భగవద్గీతలో మనకు పత్రిసారు ఎంతో వివరంగా అంటే మామూలుగా సంస్కృతంలో కాకుండా అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే మాదిరి ఎంతో బాగా చెప్తున్నారు. అట్లాగా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే. ఎప్పుడూ డిపెండెన్సీ ఉండకూడదు. ఎప్పుడూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మనకు మనం ఉన్నామంటే అసలు ఒకళ్ళొకళ్ళు చెప్తారు ఒంటరిగా ఉంటే కష్టం. ఒంటరిగా ఉంటే ఏం కష్టం? ఏం ఒంటరితనం? మన లోపల మన 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 దైవం ఉంది మన లోపల. మనం ఆయనతో ఉంటే ఇంక అసలు ఒంటరితనం ఎక్కడ? మనం చుట్టూ ఉండే వాటిల్లో మనం గనక అన్నిట్లోనూ ఆ శక్తే ఉంది అని అన్నప్పుడు చుట్టూ ఉండేది కూడా ఆ శక్తే కదా! మరి ఒంటరితనం ఎక్కడుంది? మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మాస్టర్. అందరూ దీన్ని నమ్మండి. నమ్మి మిమ్మల్ని మీరు ఎదిగించుకుంటే మీరే ఎన్నో పొందగలుగుతారు. ధ్యానమే అన్నిటికీ. ధ్యానం చేస్తే మీకే బంధువు అవుతుంది. ధ్యానం చేయకపోతే అదే శత్రువు అవుతుంది. అందుకని మనం అన్ని మనకు పత్రిసారి చెప్పినవి అన్ని ఫాలో చేద్దాం. ముందుకు తీసుకెళ్ళి అందరికీ చెప్తాం.
ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం మనం అందరం ఎంతో కలిసి మనం ఆ వర్క్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అప్పో దీపో భవ, అద్భుతమైన టాపిక్ తీసుకొని వచ్చారు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, ఎవరు మనల్ని ఉద్ధరించే వాళ్ళు లేరు. మన ధ్యానం ద్వారానే ఈ ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మ ద్వారా ఈ శరీరాన్ని కూడా మనం ఎలా శరీరంతో కనెక్ట్ అవ్వాలి, శరీరానికి ఎలా చెప్పుకోవాలి, దాన్ని ఎలా మనము ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. ఓకే, రుక్మిణి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే శారదా మేడం. చాలా చక్కగా చెప్పినావమ్మా. నిజంగా కొన్ని విషయాలు మేము నేరుగా చూడకపోయినా కూడా మీరు చెప్పిన దానివల్ల మేము నేరుగా అక్కడ అటెండ్ చేసి ఆ ధ్యానం చేసుకున్నట్లు అనిపిస్తామండి. అవతార్ బాబా దగ్గర మీరు చేసిన ధ్యానము అదంతా కూడా మేము చేసుకున్నట్లు అనిపించింది అనమాట. అంత చక్కగా చెప్పారు. అది కాకుండా నెగిటివ్ అనేది ఎంత పక్కకు తోయాలని, అది ఒక మాయతో సమానము, దాన్ని పక్కకు పెట్టాలి, ఎప్పుడు ప్రజెంట్లోనే ఉండాలని దాన్ని కూడా చాలా చక్కగా వివరణ చేశారు. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అంటూ దాన్ని కూడా నిరూపించారు. మీరు చాలా బాగా చెప్పినారు మేడం. కొన్ని విషయాలు తెలియదు. అసలు అవతార్ బాబా వచ్చి ఈశ్వరుని పైన ఉండే నాగపాము అనేసి ఇప్పుడుదా మీరు చెప్తేదా మాకు తెలుస్తుంది, ఇంతవరకు తెలియదు. కొన్ని విషయాలు మీరు చెప్పినారు, అవన్నీ మాకు తెలియని విషయాలని కూడా మేము తెలుసుకున్నాము. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చాలా మీరు అర్థం చేసుకొని ఇన్ని పాయింట్లు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. కుమారి గారు, బి కుమారి అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్స్, అందరికి ఆత్మ ప్రణామాలు. శారదా మేడం చాలా చక్కగా చెప్పారమ్మా. ఈరోజు మీ అనుభవాలు, అప్పో దీపో భవ అన్న ఈ టాపిక్ మీద మన గురువు గారు ఇప్పుడు ఎవరి ఆత్మ జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి, ఎవరో వచ్చి ఎవరిని ఉద్ధరించరు అన్న విషయాన్ని ఎన్ని కోణాల్లోనూ చాలా వివరంగా మేడం ఈరోజు మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ శారదా మేడం. ఇప్పుడు రుక్మిణి మేడం అన్నట్టు నేను కూడా బాబా కేవ్స్ కి వెళ్ళి వచ్చాను, కానీ కొన్ని వివరాలు నాకు తెలియలేదు. పరమశివుని మెడలో ఉన్న ఆ నాగుపామే మహావతార్ బాబా గారు అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు చెప్పగా విని తెలుసుకున్నాను. చాలా సంతోషం మేడం. లేకపోతే నిజంగానే నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. అర్థం చేసుకున్న వాళ్ళతో మనము మన భావాలు పంచుకున్నప్పుడే ఆ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ కుదురుతుంది. లేకపోతే వాళ్ళ భావాలు మన భావాలు కలవవు. మెడిటేటర్స్ గా మారిన తర్వాత మనము మన కుటుంబంలో వాళ్ళతో కూడా ఎక్కడ నెగిటివ్ ఉంటే ఒక అడుగు దూరంగా ఉందామా అనిపిస్తుంది. అది మనకి ఇప్పుడు నచ్చడం లేదు. చాలా సంతోషం శారదా మేడం, మంచి టాపిక్స్, మంచి విషయాలు చెప్పారమ్మా. చాలా సంతోషం అండి. మేమందరము ఒక టీం మెంబర్స్ అండి చెన్నైలో. ఈరోజు మేడంని ఈ విధంగా కలిసి మాట్లాడుతున్నానంటే చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నమస్తే మేడం, నమస్తే మీ అందరికి. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? శుభాష్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. అప్పో దీపో చాలా చక్కగా చెప్పారు మేడం. యాక్చువల్లీ నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక పిరమిడ్ సెంటర్కి వెళ్తాను. అక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది, దాని మీద అది స్లోగన్ రాసి ఉంటుంది అనమాట. అసలు ఎప్పుడు మాస్టర్స్ ని అడుగుదామన్నా సరే నాకు ఆ ఛాన్స్ వచ్చేది కాదు. సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు, క్లాస్ చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళు చెప్పిన టాపిక్ మీద అడిగేవాళ్ళము, అలా అయిపోయేది. కానీ దాని గురించి ఈరోజు మీరు ఒక క్లాసే చెప్పేశారు. చాలా సంతోషం అనిపించింది మేడం. మొత్తం దాని గురించి అంత వివరంగా తెలిసింది. ఈ అవయవాలతో మాట్లాడుకోవడం అన్నారు కదా, అంటే అది ఎలా మేడం? ఒకసారి కొంచెం ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మనం విశ్వశక్తి మన బాడీలోకి వస్తున్నట్లు మన బాడీలోకి మనం ఆహ్వానించుకుని మన ఇప్పుడు మెదడు ఉంది, మెదడుతో చెప్పుకోవాలి మనం
పనికి రాని అన్ని ఇన్నాళ్ళు పడేశాను. నీకు నాకు తెలియక చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంక నుంచి నేను మారాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయి. సారీ, అప్పుడు నేను తెలియక చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంక నుంచి నేను కుప్ప నీ మెదడులో వేయను. నేను భద్రంగా గమనించుకొని పనికి రాని అన్ని తీసేస్తుంటాను. పనికి వచ్చేయే నీకు ఇస్తుంటానని చెప్పి ఆ మెదడుతో మాట్లాడుకోవాలి. అదే రకంగా నేను చెప్పాను కదా, నా నడుము నొప్పి ఉండేటప్పుడు నడుము నొప్పిగా ఉందని నేను పోలేని అనుకున్నాను. కానీ నా నడుముతో మాట్లాడుతున్నాను. ఎన్ని జన్మలు ఇంకా ఇదే రకంగా ఉంటాము. మనం బాబాజీ దగ్గరికి పోయి శక్తి తీసుకోవద్దా? అక్కడ పోయి ఆ కేవ్స్ లో ధ్యానం చేసుకోవద్దా? మనకి ఇంకా శక్తి జ్ఞానం వస్తే మనం ఇంకా ఎంతో వర్క్ చేయాలి కదా అనే మాదిరి ఆ రకంగా నా నడుముతో నేను మాట్లాడుకున్నాను. అదే కాదు, మనం డైలీ కూడా కళ్ళతో చూడండి. సరికాని అన్ని ఇన్ని రోజులు చూశాను. ఇన్ని రోజులు ఇక నుంచి అట్లా కాదు. నాకు అవసరమైతేనే నా కళ్ళను ఉపయోగించుకుంటాను, లేకుంటే శ్వాస మీద జాగ్రత్త పెట్టుకుని కళ్ళు మూసుకుంటాను. అట్లాగా చెవులతో అయినా సరే నీ సరికాని నేను విన్నానేమో, అందువల్ల నీకు ఇబ్బంది కలిగించానేమో అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అని ఒక చెప్తారు కదా ఒపోనొపోలో. అదే రకంగా మన లోపల మన అవయవాలతో సారీ ఇన్ని రోజులు తెలియకుండా చేశాను, ఇంకా మీదట నేను అట్లా చెయ్యను, నాకు జ్ఞానం వచ్చింది, ఇంకా నుంచి నేను మన అందరం ఒకటిగా ఉందాము, మంచిగా జ్ఞానాన్ని అందుకుందాము, ధ్యానం చేసుకుందాము, ముందుకు పోదామని అన్ని అంటే శరీరం భగవంతుడు తెచ్చుకుంది. భగవంతుడు చెప్పిన మాట కరెక్ట్ గా వింటుంది. భగవంతుడు అంటే ఈ మాటలు మనకు వచ్చేవన్నీ భగవంతుడివే. ఇవన్నీ మన ఊరికే తోలు తిత్తే, కానీ మన నోటి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, మన ఆలోచన ద్వారా ఆయన మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ ఆయన వాసన చూపించాడు, అన్ని ఆయన అనుభవాలే అవన్నీ. కానీ శరీరం అనుభవించదు కదా, భగవంతుడి యొక్క అనుభవాలు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక్కరో ఎక్కువ పని అయింది, చేతులు అయ్యో సారీ మా ఈ రోజు కొంచెం పని ఎక్కువైంది, రేపటి నుంచి మళ్ళీ అంటే ఒక బిడ్డలాగా మనం ప్రేమగా మాట్లాడడం వల్ల ఇచ్చామంటే తప్పకుండా జరుగుద్ది మేడం. అది నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్క సరే ఈ రోజు మనము బాగా పని చేసేసాము, టైర్డ్ గా ఉంది అంటే కూడా బా ఈ రోజు పని ఒక్కరోజు ఎక్కువైపోయింది, బా కొంచెం రెస్ట్ తీసుకుందాంలే, ఈ రోజుకు కొంచెం సర్దుకోండి అని చెప్పి బాడీ పెయిన్ ఉన్నా కూడా మనం చెప్తే బాగా అవయవాలు ఆలకిస్తాయండి, బాగా ఉంటది. మీరు అది కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మన సార్ చెప్తారు కదా, ఒక్క అడుగు ముందుకు వేయాలి, 10 అడుగులు మనల్ని నడిచే వాళ్ళు ఉన్నారని, ఆ రకంగా మన చుట్టూ సిచ్యువేషన్స్ కూడా అట్లనే పాజిటివ్ గా ఉంటాయి. లేకుంటే చూడండి, ఇప్పుడు మా తమ్ముడు చెప్పిన మాట నేను ఇంట్లో ఉంటే ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకునేదాన్ని. నేను ఒక్కటి కూడా కాదు, అసలు ఒక్క చోట కూడా మనకు నేచర్ అడ్డగించనే లేదు, ఎంతో అద్భుతంగా జరిగింది. అట్లాగా మనతోటి మనమే, ఎవరి మాట చుట్టుపక్కల మాట వద్దు, మన లోపల ఏం చెప్తుందో ఆ మాట మనం ఏం చేయాలో దాన్ని ఫాలో చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మణి గారు ఇన్వైట్ చేసి. నమస్తే మేడం. నమస్తే. మీరు ఒంగోలా? కాదు మేడం, అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. అప్పో దీపో భవ అంటే చాలా సూక్ష్మంగా ఎంత అద్భుతంగా వివరించారు మేడం. ప్రతి వాక్యం అర్థమయ్యేటట్ల మనతో మనం ఎలా ఉండాలి అని చాలా బాగా చెప్పారు మేడం. నేను 2023లో ఒకసారి అరుణాచలం వెళ్ళాను మేడం, 24లో ఒకసారి అరుణాచలం వెళ్ళాను. కానీ అక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు బాబా గుళ్ళో మహావతార్ బాబాజీ విగ్రహం కనిపించింది. ఎందుకు ఒక 5 minutes అలాగే ఆయన్నే చూస్తూ ఉండిపోయాను మేడం. ఎందుకు ఆగానో కూడా అనిపించలేదు. ఇంకా మిగతా మా వాళ్ళంతా పిలిస్తే అలా వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్లో ఇలా ఏదో ఫోన్ లో చూస్తూ ఉంటే ఏమైందంటే మహావతార్ బాబాజీ మంచి కొటేషన్ ఒకటి చదివాను. అంటే మనం బాధపడుతుంటాం కదా, నేను ఇంత మంచిగా ఉన్నా కూడా నా నుంచి ఏదో దూరం అయిపోతుంది, నాకు కావాల్సింది అన్నట్టుగా. అప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన నుంచి మనకు అవసరం లేనిది భగవంతుడే తీసేస్తాడు, ఆయన మనల్ని తన బిడ్డగా స్వీకరిస్తాడు అని ఒక కొటేషన్ చదివాను మేడం.
ఆ తర్వాత ఇలా ఫేస్బుక్ లో ఏదో చూస్తుంటే మళ్ళీ మహావతార్ బాబాజీ వాళ్ళ క్లిప్పింగ్ చూసి గ్రూప్ లో యాడ్ అయిపోయాను. నిజంగా ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టుగా మేడం నేను ఈ గ్రూప్ లోనే కంటిన్యూ అయిపోయాను మేడం ఇప్పటిదాకా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, సూపర్ చాలా సూపర్. బాగా నిజంగా చెప్పారు మేడం. చూడండి, అసలు నిజంగా చూడండి, నేను కూడా అక్కడి నుంచి పోగానే అక్కడికి పోకముందు మేడం వాళ్ళు నన్ను పిలిచారు. నిజంగా ఈ కనెక్టివిటీ అట్లా వచ్చింది అనుకుంటా నేను. ఇలా జూమ్స్ ఉన్నాయని కూడా తెలియదు మేడం. మా కజిన్ సిస్టర్ ఒక ఇంగ్లీష్ దాంట్లో యాడ్ చేసింది. జస్ట్ నువ్వు గ్రూప్ మెడిటేషన్ చెయ్యి, అర్థమైతే విను, లేకపోతే అవసరం లేదు అని చెప్పింది. అది అలా కంటిన్యూ చేసి ఆ మేడం చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ నాకు టచ్ అయ్యాయి అన్నమాట. అలాగే కంటిన్యూ చేశాను. మనకు 3 చెప్తారు కదా మేడం, మెడిటేషన్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని. సజ్జన సాంగత్యం యూట్యూబ్ లో దొరుకుతుంది, ఇట్లా వీడియోస్ చూస్తూ ఉంటాము. మరి స్వాధ్యాయం ఎక్కడ లభిస్తుంది, బుక్స్ కొనాలంటే ఎక్కడ అని కూడా తెలియట్లేదు కదా మనకు అనుకునేదాన్ని మేడం. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లో ఆ కొరత కూడా తీరిపోయింది మేడం. మనకు కావాల్సిన బుక్స్ అన్ని ఇక్కడే దొరికిపోతున్నాయి. మనకి చదవడానికి అవకాశం ఉండాలంతే. అది అది మనస్ఫూర్తిగా అనుకోవాలి. హార్ట్ఫుల్ గా ఏది అనుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది. నిజంగా మేడం. తర్వాత ఆ మేడం ఇంగ్లీష్ లో క్లాసెస్ చెప్తుంటే, అరే తెలుగు జాతి వెలుగు జాతి అని ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల్లో చెప్తున్నారు. మాది చిన్న మారుమూల పల్లెటూరు. మా ఊర్లో మా మామయ్య ఉన్నారు. 30 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ ధ్యాన కుటుంబం మేడం. ఆయన్ని మెంటల్, ఆయన పిచ్చి మనిషి, సంసారం వదిలేసి ఇలా తిరుగుతారు అని అనుకునేవాళ్ళం. మేము కూడా ఎందుకు ఇలా కూర్చోపెడతారు, దోమలు కొడుకుతున్నాయి మాకు అని చిన్నపిల్లలప్పుడు అనుకున్నాము. కానీ ఇప్పుడు 2 years నుంచి మెడిటేషన్ వాల్యూ చేసుకున్న తర్వాత ఎంత లైఫ్ పోగొట్టుకున్నామో అర్థమవుతుంది. కానీ మా మామ ఇప్పుడు అది అది. పట్టుకున్నావు కదా వదలొద్దు అని చెప్తారు మేడం. అవును, అంతే. పత్రి సార్ అదే చెప్తుంది. అయిపోయింది అయిపోయింది, ఇక్కడ నుంచి అయినా కరెక్ట్ గా ఉండండి అని అంటారు. అది అవును మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, ఎంతో మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ మా, మీరు కూడా ఈ అవకాశం నాకు ఇచ్చి మీరందరూ విన్నందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే. శివకుమారి గారు unmute చేసి. నమస్తే మేడం. సరే మేడం. అవయవాలతో మాట్లాడఅనేది కొత్తగా విన్నాము, బాగా చెప్పారు. అది అవయవాలు మన మాట వింటే అని బాగా చెప్పారు. అట్లా నిజం మేడం. ట్రై చేసి చూస్తాం మేడం, మేము కూడా కొత్తగా విన్నాం చూడండి, కాబట్టి 100% correct. ట్రై చేసి చూస్తాం. చాలా బాగా చెప్పారు మేడం, అన్నిటి గురించి చక్కగా వివరించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. నమస్తే. క్లాస్ బాగా చెప్పారు మేడం. కొన్ని నాకు కూడా అనిపించింది మేడం. నేను ఎప్పుడు అలాగే అనుకుంటున్నాను, కొంచెం బాడీ పెయిన్స్ కూడా చేసేటప్పుడు వస్తుంటే వాయిస్ బ్రేక్ అవుతోంది. సుభాషిణి గారు వాయిస్ బ్రేక్ అవుతోంది. సుభాషిణి గారు మాట్లాడండి. మాట్లాడండి. హలో మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. అదే మేడం, నా అనుభూతి నేను అలా ఫీల్ అయ్యాను మేడం. అలా ఫీల్ అవుతూ స్నానం చేసేటప్పుడు కానీ అలా అనుకునేదాన్ని మేడం. నిజంగానే మన అవయవాలు మన మాటలు వింటాయి మేడం. చాలా బాగా అనుభవం అనిపించింది మేడం. మీకు చెప్తుంటే ఇంకా అవన్నీ గుర్తుగా వస్తున్నాయి మేడం నాకు. చాలా థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు. ఇంకా మేము చాలా తెలుసుకోవాలి ఇలాంటివి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అద్భుతమైన విషయాలు మాకు తెలియజేశారు. మహావతార్ బాబా గారి గురించి ఎక్స్పీరియన్స్
మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లో కూడా నిజంగా ఈ గ్రూప్ లోకి రావడం కూడా అండి వాళ్ళ యొక్క నిర్ణయమే తప్ప లేకపోతే మనం ఇందులోకి రాలేము. కొంతమంది మాస్టర్స్ రావాలా అనుకొని క్లాస్ చెప్పాలనుకున్నా ఇక్కడ పర్మిషన్ దొరకకపోతే చెప్పలేరు. వాళ్ళకేదో ఆటంకం రావడం కానీ ఇంకెవరెవరో వచ్చి చెప్పడం కానీ అనుకుంటూ ఉంటారు అనమాట. ఏముందిలే జూమే కదా అనుకుంటారు. అది అంత ఈజీ కాదు. ఇందులోకి రావడము, ఇందులోనే ఉండడము, అట్లా క్లాసులు ఇలా జూమ్ సెషన్స్ అటెండ్ కావడము అనేది కూడా అంత వాళ్ళ నిర్ణయమే. మాస్టర్స్ వచ్చినా కూడా వచ్చి కూర్చున్నా వాళ్ళలోకి ఆ హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు వచ్చి ఆ క్లాసులు వింటారు అని చెప్తారు. అలాగే వాళ్ళలో కూడా మెర్జ్ అవుతారు అని చెప్తారు అనమాట. వాళ్ళు అందువల్ల మనము ఇక్కడ ఉన్నాము అంటే, ఈ క్లాసులో ఉన్నాము అంటే వాళ్ళ యొక్క పర్మిషన్ తోనే ఇక్కడ ఉంటాము. అలాగే మనం వింటూ ఉన్నాము, మనతో ఏదైనా జరుగుతోంది అంటే కూడా అది వాళ్ళ ద్వారా నిర్ణయంతోనే జరుగుతూ ఉంటుంది ప్రతిదీ కూడా. కాబట్టి మనం ఏదాన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు అనమాట. ఇంత అద్భుతమైన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే కూడా అది అంత ఈజీ కాదండి. అందరికీ కూడా వాళ్ళ పర్మిషన్ తోని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాము అంటే కూడా అది మనం ముందు చేసుకున్న సుకృతంగా అనుకోవాలన్నమాట. దీన్ని ఒకసారి వచ్చినాక పట్టుకున్నాక అది వదిలిపెట్టేది కాదు. మనల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టారు. అలా వదిలిపెట్టారు. మీరు వెళ్ళాలి, నేను వెళ్ళలేనని కాదు, వాళ్ళే మిమ్మల్ని పిలిపించుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళగలిగారు అంతే. ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అదే మేడం. మహావతార్ బాబాజీ గారు బుక్ రాయించిన బుక్ లో కూడా చెప్పడం అదే జరిగింది అనమాట. నేను నీకు కనెక్ట్ అయ్యాను, నీ ద్వారా ఈ పని జరగాలి కాబట్టి నీతో చేయించుకుంటున్నాను ఈ వర్క్ అనేసి బాబాజీ ఆ బుక్ లో చెప్పడం అనమాట. సందేశం కూడా అట్లా అది వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కనెక్ట్ అయ్యారు, వీళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళతో ఆ పని చేయించుకుంటారంట, వాళ్ళని పిలిపించుకుంటారంట. అందులో ఆ లిస్టులో మీరు ఉన్నారు. కోటాను కోట్ల మంది ఉంటే అందరికీ కనెక్ట్ కాలేదు కదా, ఒకరిద్దరికి కనెక్ట్ అయ్యానంటే ఆ ఒకరిద్దరు ఆ పని జరుగుతుంది మీ ద్వారా అంటే తప్ప నేను రాను అని ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి వ్యక్తుల్లో మీరు ఉన్నారు మేడం. ధన్యులయ్యారు. అద్భుతం అనమాట ఇది మటుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీ మేడం. అంటే అపోదీప భావ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మామూలుగా కాకుండా నా అనుభవమే నేను మీకు షేర్ చేసుకునే దానికి మంచి అవకాశం వచ్చింది నాకు. చాలా సంతోషం. అది అక్కడికి వెళ్ళి రాగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసారు అనమాట. అది ఇందులోనే రావడం జరిగింది. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లోనే బాబాజీ చెప్పిన సందేశాన్ని చెప్పడానికి అవకాశం వచ్చింది. చూడండి ఎంత కోఇన్సిడెన్స్ అన్ని. అదే అందరికీ అవకాశం ఉంది, అందరూ రావచ్చు. ఇంకొకటి కూడా అన్నారు, ఏం తెలుసా, పైగా రాలేదంటే మొదటి కింద ఈ పిరమిడ్ లో ధ్యానం చేసుకోండి, బాగా ఎనర్జీ తీసుకోండి, పక్క రోజు ఎక్కండి. ఒకటేసారి ఎక్కలేము అనుకునే వాళ్ళు కూడా నిజంగా అద్భుతమే. ఆ పిరమిడ్ స్ట్రక్చర్ అక్కడ వేయక ముందు రోజు పోయాను నేను. అప్పుడు ఇంకా మెట్లు రెడీ అవ్వలేదు. ఒక 3 మెట్లు 4 మెట్లు ఎక్కానో లేదో ఎవరో వచ్చి నా చెయ్యి లాక్కొని పైకి పిలుచుకుపోయారు. ఆ పైగా 3 మెట్లు ఉన్నాయి అక్కడ. నా చెయ్యి నేను ఎక్కుతాను మెట్లు ఉన్నాయని ఎక్కి 10 నిమిషాలు 1/4 గంట అక్కడ ధ్యానం చేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒక్కదానే రాగలిగాను. నిజంగా ఆ చెయ్యి ఎంత బలమైనదో. అక్కడే ఉన్నారు వాళ్ళు, ఎవరో మాయమైపోయారు, ఎవరో కాదు, మనం అడగకుండానే బాబాజీ అసలు స్ట్రాంగ్ గా ఉంది ఆ చెయ్యి, అది అట్లనే లాక్కుపోయి నన్ను పైన కూర్చోబెట్టింది. ఇదంతా ఆయన కృప కాకపోతే ఇంకేంది. మనం ధ్యానంలో ఉన్నాము అంటే అదే చెప్తారు కదా మనకు సారు, మీరు ధ్యానానికి రాకముందు అన్ని యాత్రలు మీరు తిరుగుతారు, ధ్యానం చేస్తే వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు అని. నిజంగా మనల్ని ఎదిగించే మనం వేడుకుంటున్నాము, నన్ను ఎదిగించమని అనుకుంటున్నాము, అందువల్లే మనకు దగ్గర అవుతున్నారు వాళ్ళు. అది అసలు మనం వచ్చిందే ఎదగడాని కోసం, ఆత్మ ఎదుగుదల కోసం. అది మర్చిపోయి ఈ లోకంలో పడిపోయాము. మళ్ళీ పాత్రిసారి వచ్చిన తర్వాత అద్భుతంగా ఊరు వాడలు గ్రామాలు అన్ని ఆయన ధ్యానము జ్ఞానమే. చాలా సంతోషం మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలండి. మహావతార్ ఫౌండేషన్ తరఫున అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతమైన అవకాశం మాకు కూడా బాబాజీ గురించి సందేశాన్ని వినడానికి
మాకు అవకాశం దొరికింది మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, వీడియోస్ అందరూ కూడా చక్కగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తిరిగి వీడియోస్ వస్తూ ఉంటాయి, అందరికీ పంపించండి. అలాగే మనం ధ్యాన మహాయజ్ఞము అనేది మనం నెక్స్ట్ మంత్ జరుపుకోబోతున్నాము. దీనికి కావాల్సిన కొంతమంది మనకు వాలంటీర్స్ కావాలండి ప్రచారానికి, అలాగే మన కాల్స్ చేయడానికి కూడా. అందరూ కూడా ఆ సేవ అనేది వినియోగించుకోండి. మీ నంబర్స్ నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి, అలాగే మీ వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా, ఈ ధ్యాన మహాయజ్ఞము అనేది చిన్న విషయం కాదండి. దీనికి ఎంతో ఆర్థికంగా కూడా మనం ముందుకు పడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ చేతనైనంత డొనేషన్ రూపంలో పంపించండి. పంపించిన వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ కూడా పంపించండి మేడం. అందరికీ కూడా ఇది మహావతార్ ఫౌండేషన్ లో అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి, ధ్యాన ప్రచారం చేయండి. అందరూ కూడా ఆ వాట్సాప్ లింక్ లో క్లిక్ చేసి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గూగుల్ ఫామ్ కూడా ఫిలప్ చేయండి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. తిరిగి రేపటి సెషన్ లో ఇంకొక మాస్టర్ తో కలుసుకుందాము. మేడం థ్యాంక్ యూ.